Good afternoon, viewers. How is the Josh? How is the Josh? What about today? Today is Tuesday. We are already entered 54th of our planning. 53rd అయిపోయి 54thలో ఉన్నాం. మార్నింగ్ యోగాలు ఎక్సర్సైజ్ చేశారా? ఓకే. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు దే ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద ఎగ్జామ్స్కి పెడుతున్నారా? రోజు టైం కేటాయిస్తున్నారా? చెప్పింది ఒకటే, నేను డైలీ 10 బిట్స్ తీసుకోండి, అది టైం కౌంట్ చేసుకోండి. 2:20కి స్టార్ట్ చేసామంటే వీ షుడ్ ఫినిష్ అట్ 2:30. 2:30 లోపల ఎన్ని బిట్స్ చేశారు? లేదు, అదొక ప్రాసెస్. లేదా 10 బిట్స్ కంప్లీట్ అయ్యాక టైం చూసుకోండి. ఆఫ్టర్ దట్ ఎంత అవుతుంది, ఏంటి పొజిషన్, మీరు 20 మినిట్స్లో చేశారా, 15 మినిట్స్లో చేశారా? రోజుకి టైం రెడ్యూస్ చేసుకోండి. దట్స్ ద సక్సెస్ ఇన్ కాంపిటేటివ్ లెవెల్ ఆఫ్ ఎగ్జామ్స్. నాట్ ఓన్లీ సివిల్ సర్వీసెస్, ఆల్ బ్యాంకింగ్, రిక్రూట్మెంట్, సిడిఎస్, ఎన్డిఏ, ఆర్ఆర్బి. సో వాట్ ఎవర్ ద ఎగ్జామ్స్, సో మెనీ ఎగ్జామ్స్, ఎల్ఐసి ఎన్నో పెడుతున్నారు. అది స్టేట్ వైజ్గా పెడుతున్నారు, వేరే స్టేట్ వైడ్గా పెడుతున్నారు. సో అలా పెడుతూనే ఉంటున్నారు. సో దట్ అవన్నీ కూడా మీరు సాధించాలంటే టైం లిమిట్ని డెవలప్ చేయాలి. దట్స్ ఇట్, దట్స్ ఎ సక్సెస్. ఓకే, వాట్ అబౌట్ టుడేస్ టాపిక్? లుక్ ఎట్ ది వేవ్స్, లుక్ ఎట్ ద ఓషన్, డోంట్ సీ యువర్ వేవ్స్. అంటే సముద్రాన్ని చూడు, అలలని కాదు. అల్టిమేట్గా టాస్క్ ఏంటి? సముద్రాన్ని చూడు. లుక్ ఎట్ ద ఓషన్, డోంట్ సీ యువర్ వేవ్స్. దిస్ వివేకానందలోని కాన్సెప్ట్. అద్భుతమైనటువంటి దీంట్లో మీనింగ్ ఉంది. సో ఏ టాస్క్ చేయాలనుకున్నా కూడా మీరు మెయిన్ పెద్ద టాస్క్ పెట్టుకోండి. అప్పుడు మీకు అచీవ్మెంట్లో డెఫినెట్గా కొంతైనా అచీవ్మెంట్ చేయగలుగుతారు. అంతేగాని మీరు తీసుకోవటమే చాలా చాలా తక్కువ లెవెల్లో కనుక మీరు ఫీల్ అయ్యారనుకోండి, మీరు అచీవ్ చేయడం చాలా ప్రాబ్లం అవుతుంది. సో పెద్దది పెట్టుకోండి, టాస్క్ పెట్టుకోండి. సపోజ్ ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అవ్వాలి అనుకుంటున్నప్పుడు, ఒక పర్టికులర్ ప్రాజెక్ట్లో ఒక కంపెనీకి నేను సీఈఓ అవ్వాలి, ఒక కంపెనీ హెడ్ అవ్వాలి అని స్టార్ట్ చేయండి. సో లీడర్ కావాలి, మొత్తం నా బిజినెస్ మొత్తం మేనేజ్మెంట్ నా చేతుల్లో రావాలి అని మీరు టార్గెట్ పెడితే, మీరు ఎలా మసులుకోవాలి, ఎంత స్టాండర్డ్లో ఇది చేయాలి అనేది అప్పుడు మీకు కెపాసిటీ వస్తుంది. దేర్ బై యూ విల్ గెట్ ద మోర్ ఎనర్జీ. ఎలా స్టార్ట్ చేయాలి, ఎంతమంది మ్యాన్ పవర్ కావాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్ ఉండాలి నా దగ్గర, సో ఎంత వర్క్ చేయాలి, ఎన్ని అవర్స్ కష్టపడాలి, అండ్ ఆల్సో దానికి ఆడిటింగ్, మనీని ఎలా డిస్ప్యూట్ చేయాలి, శాలరీ టు ద ఎంప్లాయీస్, అది ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎవరైనా కూడా డబ్బు లేకుండా ఏ పని చేయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బు కావాలి. దానికి ఇప్పుడు నేను డబ్బులు వాళ్ళకి ఇచ్చే కెపాసిటీ నేను కలిగి ఉండాలి. వాళ్ళకి ప్రతి మంత్ 20,000 30,000 ఫ్రేమ్ ఫిగర్ వాడికి ఇవ్వాలి. ఎగ్జాక్ట్లీ నువ్వు ఎన్ని ప్రాబ్లమ్స్ చెందుతున్నావా, రొటేట్ చేస్తున్నావా, దట్ ఈజ్ ఇమ్మెటీరియల్. బట్ యూ హ్యావ్ టు గివ్ దట్ మనీ టు ద పర్టికులర్ టైం. ఈ కెపాసిటీ అంతా నువ్వు తెచ్చుకోవటానికి నువ్వు పెట్టే ప్రొడక్టివిటీ, ఎవర్ ద కంపెనీ, అది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీయా, ఎడ్యుకేషనలా, ఏదైనా సరే, రన్నింగ్ ఇన్స్టిట్యూషన్, మెషినరీయా, వాటెవర్, దానికి తగ్గటువంటి బలాన్ని మీరు ఏర్పరచుకొని నువ్వు కూడా ఎంప్లాయీ లాగానే ఉంటే వాట్ ఈస్ ద యూస్? ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎ ఎంటర్ప్రినర్, వాంట్ టు బికమ్ ఎ బిజినెస్ మ్యాగ్నెట్, యువర్ హై లెవెల్ ఆఫ్ థింకింగ్ ఉండాలి, కానీ ప్రాక్టికల్ ప్రాసెస్ ఉండాలి. యూ షుడ్ బి సీరియస్ టువర్డ్స్ ద థింగ్స్. ఎందుకంటే నీ ప్రాసెస్ కావాలంటే యూ షుడ్ మోస్ట్ ప్రొఫెషనలిజం యూ కెన్ అప్లై. దెన్ ఓన్లీ యూ విల్ బి ద సక్సెస్ఫుల్ ఆర్గనైజర్ ఇన్ యువర్ వాట్ ఎవర్ ద ఫీల్డ్ యూ ఆర్ టేకింగ్. సో దట్ మీరు సముద్రాన్ని చూసేటట్టుగా మీరు భావించండి. అప్పుడే మీరు అనుకున్నటువంటి ఈ అలలు కాదు, లోపల చిన్న చిన్నవన్నది మీ మీద డిపెండ్ కావటానికి కొన్ని లక్షల మంది. ఇప్పుడు సపోజ్ ఒక ఆర్గనైజేషన్తో మీ యొక్క ఇది ఆగిపోదు. ఆర్గనైజేషన్ నుంచి ఇంకా పుట్ట గొడుగుల్లాగా దాని బ్రాంచెస్ పెడుతూ ఉంటాయి. ఆ బ్రాంచెస్కి ఒక్కొక్క హెడ్ను పెట్టాలి, వాళ్ళందరికీ నువ్వు మీటింగ్ ఏర్పరచాలి. అలాంటివన్నీ నువ్వు చేయాలి అంటే నీకు ఇయర్స్ టుగెదర్ పని, ఎవ్రీ మంత్ నీకు పర్టికులర్ టాస్కింగ్, ఓన్లీ ద మోటివేట్ టు ద పర్టికులర్ పర్సన్స్. అలాంటి పర్టికులర్ పర్సన్ మోటివేట్ చేయాలంటే నీకు గ్రేట్ జాబ్ అయి ఉండాలి, గుడ్ జాబ్ దట్ ఈస్. అంటే నీ ఆర్గనైజేషన్తో పాటు వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు, వాళ్ళ కంపెనీని ఏ స్థాయిలో తీసుకెళ్తున్నారు అనే దాని మీద మీకు పిచ్చ అవేర్నెస్ ఉండాలి. సో అవేర్నెస్తో నువ్వు తీసుకుంటూ వాళ్ళకు అక్కడ ప్రాఫిట్స్ వచ్చేటట్టుగా నువ్వు మోటివేట్ చేయగలగాలి. అంత పెద్ద ఇది ఉంది. అప్పుడు నువ్వు యు ఆర్ ద సక్సెస్ఫుల్ ఇన్ ఎనీ ఫీల్డ్ అండ్ ఎవ్రీ ఫీల్డ్. సో వెళ్ళటమే. స్టూడెంట్ ఉన్నాడు, ఒక స్టూడెంట్, అతనికి నాది టార్గెట్ 100 మార్క్స్,
100 మార్క్స్ నేను 100 అవుట్ ఆఫ్ 100 కొట్టడానికి ప్రయత్నం చేయాలి. అందులో నుంచి ఇఫ్ యూ గెట్ 80% వస్తే ఓకే, యూ విల్ సాటిస్ఫైడ్. కానీ 80% అనుకుంటే యూ విల్ బి రీచ్ 60%. అందువల్ల ఏంటంటే మనము పోయేదేముంది అని ఒక శ్రీశ్రీ అన్నట్టు ప్రయత్నం చేయి. ఎంతో హై రేంజ్లోనే ట్రై చేయి. ఎందుకు ఆలోచిస్తాం? ఒకవేళ కనుక నీకు కావాలనుకుంటే లాక్స్ కోట్లల్లో ఆలోచించండి. కోట్లల్లో నువ్వు కనుక థింక్ చేస్తే అట్లీస్ట్ యూ విల్ గెట్ ల్యాక్స్ ఆఫ్ ద మనీ అనేది వస్తుంది. సో దట్ మీరు ఒక టార్గెట్లో భావాపేక్షలో వీక్నెస్ ఉండవు. ఎందుకు చెప్తున్నానంటే వన్స్ నువ్వు ఆల్రెడీ నేను ఇంతకుముందు వర్క్షాప్లో చెప్పినట్టు నీ మైండ్లో న్యూరాన్స్ ఉంటాయి. ఆ న్యూరాన్స్ ఏవేదంటే ఒక్కొక్కటి కూడా నెట్వర్క్ సిస్టమ్గా ఫామ్ అవుతాయి. ఇఫ్ యూ గివ్ ద నెగిటివ్ పాయింట్ దానికి ఇస్తే ఆ నెగిటివ్ పాయింట్ అనేది ఎనర్జీవైజ్ అయిపోయి నీ బ్రెయిన్లో న్యూరాన్స్ అన్నీ కలిపి ఒక పర్టికులర్ నెట్వర్క్గా ఫామ్ అయిపోయి ఎప్పుడు నువ్వు ఇది చేసినా కూడా అది నెగిటివ్ థింకింగ్నే ప్రారంభం చేస్తుంది. నేను ఇంతవరకే నీ పొజిషన్ ఓ 40% లెవెల్, ఆ 40% లెవెల్నే దాన్ని టార్గెట్ చేస్తూ ఉంటుంది. దాని నుంచి బయటపడటానికి అది ప్రయత్నం చేయదు. వై? బికాస్ మీరు ఇచ్చినటువంటి ఇన్పుట్, మీరు ఎప్పుడైతే ఇన్పుట్ ఇచ్చావో దానికి ఆ నెట్వర్క్ అది యూజ్ చేసుకుంటుంది న్యూరాన్స్ ద్వారా. సో మెనీ న్యూరాన్స్ ఉంటాయి నీ దాంట్లో బ్రెయిన్లో. అలాంటి దాంట్లో నువ్వు ఇచ్చేటటువంటి ఇన్పుట్ వలన అది నెగిటివ్ థింకింగ్ ఆఫ్ ఫ్రేమ్ని ఎక్కువ డెవలప్ చేస్తుంది. అలా చేయటం వల్ల అల్టిమేట్లీ మీరేంటి చాలా అదే కంటిన్యూస్, దాని నుంచి బయటపడటం చాలా కష్టమవుతుంది. ఎంతమంది మోటివేషనల్ ట్రైనర్స్, లైఫ్ కోచెస్ మీ గురించి చెప్పినా కూడా మీరు ఆ నెగిటివ్ థింకింగ్లోనే ఉంటారు. సో బికాస్ ఆఫ్ ద రీజన్ వన్స్ ఫీడ్ నెగిటివ్. అందువల్ల ఏంటంటే హైయెస్ట్గానే మీరు ఇచ్చుకోండి నీ మైండ్ కెపాసిటీని. అరే నేను ఇంతే లెవెల్, నా బతికింతే, నేను ఇంతే, నా సిస్టమ్ ఇంతే అన్న మైండ్ నుంచి పోయి హై రేంజ్ కనుక మీరు ఫీల్ అయిపోతే దెన్ ఇన్పుట్ కూడా హై రేంజ్లోనే దాని అవుట్పుట్ కూడా ఇస్తుంది. ఇన్పుట్ మీరు ఎప్పుడైతే హై రేంజ్లో ఇచ్చారో అవుట్పుట్ కూడా హై రేంజ్లోనే వస్తుంది. సో ఇది షూర్. చూసుకోండి, నేను ఐఏఎస్ ప్రిపేర్ అవుతాను, ఐఏఎస్ టాపర్ని అవుతాను, దట్స్ అ వింగ్ యూ టేక్. ఆ తర్వాత మీరు బ్యాంకింగ్ రిక్రూట్మెంట్లో బిఎస్ఆర్పి కొట్టారా, లేదు ఎల్ఐసి కొట్టారా, లేదు ఆర్ఆర్బి కొట్టారా, దట్స్ మెటీరియల్. ఫస్ట్ మీరు టాస్క్ విల్ బీ హై, దానికోసం ప్రయత్నం చేయండి. కలెక్టర్ అవ్వాల్సిన బిల్ కలెక్టర్ అయినా అవుతారు. సో ఇట్స్ నాట్ జోక్, ఐఎమ్ నాట్ జోకింగ్ యూ, బట్ ద థింగ్ ఈజ్ టాస్క్ విల్ బీ హై అయితే మీరు ఏదో ఒకటి అచీవ్ చేయగలుగుతారు. ఇండస్ట్రీకి వెళ్ళేటప్పుడు మీరు హీరో అవుతానని వెళ్ళండి. వై అన్నెసర్లీ వీఆర్ హీరో అవుతాను, మెగాస్టార్ చిరంజీవి లాగానే వెళ్తాను అనుకొని ట్రై చేయండి. మేబీ యువర్ సక్సెస్ కాక మీ యొక్క ఫేస్ వాల్యూ, మీ యొక్క బాడీ లాంగ్వేజ్ ఈజ్ అక్వెంటెడ్ ఫర్ ఒక విలన్ లాగానో, ఒక కమీడియన్ గానో, ఒక పర్టికులర్ యాక్టర్ లాగానో, తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ లాగా ఉండిపోతే పోనీ నువ్వు ఒకటి అచీవ్ చేసావు అనుకున్నట్టుగా కొంతమంది విషయాల్లో సాగకపోవచ్చు. కానీ అట్లా అని చెప్పేసి మీరు భావదారిద్ర్యం మీ మైండ్లో మాత్రం నేను తక్కువ అని పెట్టండి. ఈవెన్ ద సునీల్ యాక్టర్, అతను ఫస్ట్ ఇండస్ట్రీకి రావటం విలన్గా ప్రయత్నం చేశాడు. బట్ అతనికే నిజంగా ఇంట్రెస్ట్ కానీ హీరో, ఫస్ట్ కమేడియన్గా వచ్చింది కెరీర్, తర్వాత హీరోగా అవకాశాలు వచ్చినాయి, హీరో చేశాడు కొన్ని సినిమాలు. తర్వాత అతనికి ఇప్పుడు విలన్గా ట్రై చేస్తున్నాడు, వస్తున్నాయి అతనికి. కారణం అతను అనుకున్న యాంబిషన్ ఇప్పుడు నెరవేరుతున్నది. సో హీరో కావటం కూడా అతను అనుకోలేదు, బట్ హీరో అయ్యాడు. సో అతను స్టార్ట్ చేసింది విలన్గానే ఎంట్రీ ఇచ్చాడు, బట్ హీరో అయ్యాడు. హీరో నుంచి ఇప్పుడు విలన్గా కూడా పుష్ప సినిమాలో అందరినీ ఇది చేస్తున్నాడు. ఫస్ట్ అసలు హీరోగా అతను కన్వర్ట్ చేసినప్పుడు చాలా అవకాశాలు పోయినాయి కమీడియన్గా, మళ్ళీ స్టిల్ తిప్పుకొని మళ్ళీ ఇప్పుడు క్యారెక్టరైజేషన్స్ చేసుకుంటూ వస్తున్నాడు. సో అలా మీరు హయ్యెస్ట్ దాన్ని కనుక పట్టుకోగలిగితే ఆటోమేటిక్గా వస్తుంది. అతను హయ్యెస్ట్ అంటే అతని విజన్లో విలన్ కావటం. ఓకే, అతని అంబిషన్ ఒక యాక్టర్గా అతను ఇది చేశాడు, హీరోగా కూడా చేశాడు. కాబట్టి హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. డెఫినెట్గా చాలామంది ఏదైనా కూడా అనుకుంటే దానికోసం డెడికేట్ అయితే ఎంతో అంత మీకు అనేది డెఫినెట్గా మీకు ఫ్రూట్ఫుల్నెస్ వస్తుంది. షూర్గా మీరు ఆ రంగంలో ఎంతో అంత చూపించగలుగుతారు. అది మీ యొక్క సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే మీరు ఎప్పుడు కూడా హయ్యెస్ట్ ఆలోచనల మీదే మీ జీవితాన్ని ప్లాన్ చేసుకోండి. సో అప్పుడు మీరు అనుకుంటారు ఒక డైరెక్టర్ కావాలంటే ఒక రాజమౌళి అవుదామనే ట్రై చేయండి. బికాస్ ఎందుకు బెట్ ద డైరెక్టర్, బాహుబలి ఇలాంటి హిట్స్ ఇస్తామనే ప్రయత్నం చేయండి. బట్ అక్కడి నుంచి మీరు ఏ రేంజ్లో ఒక 2-3 సినిమాలు వచ్చే చిన్న డైరెక్టర్ అవుతారా, అసలంటూ డైరెక్షన్ చేయగలిగే ఆఫర్ వస్తుంది. సో అసలంటూ మీరు కనుక ప్రయత్నం చేయకపోతే చిన్నగానే నేను స్టార్టింగ్లోనే నేను ఒక టీవీ డైరెక్టర్నో, నేను ఒక యూట్యూబ్లో
డైరెక్టర్ నేను ఒక చిన్న మినీ మూవీస్ చూసుకుంటాను అంటే కనుక మీ ఇంకా ఆ స్థాయి కూడా మీకు దక్కదు. సో దట్ ఇందులో చాలా మీనింగ్ ఉంది. లుక్ ఎట్ ద ఓషన్, డోంట్ సీ యువర్ వేవ్స్. అలా చూడొద్దు, సముద్రాన్ని చూడండి. అంటే టాస్క్ ఎల్విస్ హై డన్ ఉండాలి. అప్పుడే మీరు అందులో కూడా టాప్ అవుతారు. టాపర్ అవ్వడానికే ప్రయత్నం చేయండి. ఒకవేళ కనుక టాపర్ కాలేకపోతే యూ షుడ్ యాక్సెప్ట్ దాట్. ఎందుకంటే బికాస్ ప్రయత్నం ఆపొద్దు. ఎప్పుడైనా కూడా మీరు ఫెయిల్ అవుతున్నారంటే మీరు దాని నుంచి డ్రాప్ అయినప్పుడు మాత్రమే. మీరు అంత ట్రాక్లో ఉన్నారు అంటే యు ఆర్ ద సక్సెస్ఫుల్, యు ఆర్ నాట్ ఫెయిల్యూర్ ఎప్పుడవుతుంది యు ఆర్ నాట్. యూ షుడ్ యాక్సెప్ట్, యూ షుడ్ వెన్ ఎవర్ యువర్ యాక్సెప్ట్ దెన్ ఓన్లీ విల్ బి ద ఫెయిల్యూర్. నేను నా వల్ల కాదు, నేను చెయ్యలేను అన్నప్పుడే యు ఆర్ యాక్సెప్టింగ్ ద ఫెయిల్యూర్. కానీ నువ్వు ట్రావెలింగ్లో ఉంటూ ఇంకా ప్రయత్నం చేస్తున్నావు అంటే మాత్రం యు ఆర్ ఆన్ ద ప్రాసెస్. వెదర్ యు ఆర్ ఇన్ ద విచ్ ఏజ్ అనేది మెటీరియల్ ఏ ఏజ్లో అయినా సరే. బట్ ఎప్పుడో అప్పుడు మీకు తలుపు కడుతుంది, మీరు అనుకున్నటువంటి లక్ష్యం అనేది తలుపు కడుతుంది. దట్ ఈస్ నాట్ నౌ అకార్డింగ్ టు వివేకానందస్ థియరీ. మేబీ ఈ జన్మ ఆర్ నెక్స్ట్ జన్మ ఆర్ జన్మల. సో డెఫినెట్గా అయి తీరతారు. యువర్ యాంబిషన్ విల్ బి హై అంటే అది నెక్స్ట్ జన్మానికి మళ్ళీ రూపుమాపుతుంది. కొన్ని సినిమాల్లో చూపిస్తాడు కదా, ఈ జన్మలో మీరు పుట్టి మీ యొక్క అద్భుతమైనటువంటి అఖండమైనటువంటి మీ తపన ఉంటే అది నెక్స్ట్ జన్మలో అంకురార్పణ జరుగుతుంది. దాని ద్వారా మీకు స్టార్టింగ్ నుంచే మీకు ప్రలోభితం జరుగుతుంది. కారణ జన్ముడు అంటూ ఉంటారు కదా కొంతమంది, పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అంటూ ఉంటారు కదా, అట్లనే కారణ జన్ముడుగా అయ్యి మీరు అనుకున్నటువంటి లక్ష్యాలు ఇప్పుడు జరుగుతాయి. మీరు ఒక జన్మంతా అష్టకష్టాలు పడ్డారు, లైఫ్ అంతా తృణంగా పెట్టారు, బట్ యు ఆర్ నాట్ అచీవ్డ్. ఏదో కొంత లెవెల్కి వచ్చారు, మీరు అనుకున్న యాంబిషన్ రాలా. దట్ కంటిన్యూషన్ ఫర్ ది నెక్స్ట్ జన్మ. మళ్ళీ ఆ జన్మ నుంచి కూడా మీరు వెళ్తూ ఉంటారు, అలా ట్రై చేస్తుంటారు. అప్పుడు మీకు ఒక టాస్క్ అనేది డన్ అవుతుంది. అలా ఆ జన్మలో కూడా మీరు కష్టపడ్డారనుకొని ఆ కంటిన్యూషన్ జన్మలో అయినా మీకు ఇస్తాడు భగవంతుడు. అలా కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి ఈ కర్మలో మీరు కొంత ఎఫర్ట్ పెట్టారనుకో అది ఆగదు. అందుకే అంటున్నారు ఏ పనైనా సరే వేస్ట్ కాదు. నేను చెప్తున్నాను కదా, సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ అని చెప్తుంటే ఇవన్నీ ఎందుకంటే మీరు వర్క్ చేయడం వల్ల ఆ వర్క్ కంటిన్యూషన్ అనేది ఇప్పుడు ఉండకపోవచ్చు, తర్వాత కాలంలో మళ్ళీ కంటిన్యూ అవుతుంది. అది వెళ్ళిపోయి కర్మ సిద్ధాంతం ప్రకారం మీరు ఇప్పుడు చేసిన వర్క్ని మళ్ళీ రూట్స్తో సహా మళ్ళీ అప్పుడు రిజల్ట్ ఇస్తుంది. అందువల్ల ఏ పని కూడా వేస్ట్ కాదు, ఏ పని కూడా తప్పేం కాదు. ప్రతి దానికి మీరు ప్రయత్నం చేస్తున్న వాటిలన్నిటికీ కూడా రిజల్ట్ అనేది ఉంటుంది. కొంతకాలం తర్వాత అది అద్భుతంగా రిజల్ట్ అయిపోయి మీ దగ్గరికి చెంతకు చేరుతుంది. కాబట్టి మీరు మీ యొక్క వంతు ఏంటంటే, అందుకే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అని ఊరికే లేదు. కర్మము మీద తప్ప కర్మఫలంపై ఎట్టి అధికారం మీకు లేదంటే మరి ఆయన ఇచ్చే టాస్క్ కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. మీకే ఎన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. మీరు ఒక వ్యాపారాన్ని స్టార్ట్ చేస్తే, బిజినెస్ స్టార్ట్ చేస్తే ఒక్కొక్కళ్ళకి హైక్లు ఇవ్వటానికి మేనేజ్మెంట్ వాడి యొక్క వర్క్ను చూసి ఇంత హైక్ ఇవ్వాలి, ఎంత పిఎఫ్ ఇవ్వాలి, ప్రావిడెంట్ ఫండ్ ఇవ్వాలి, తర్వాత ఇన్సూరెన్స్ ఇవ్వాలి, వాడికి ఎక్కడ ఎన్ని సంవత్సరం 1 year గ్యాప్ తర్వాత అతనికి హైక్ ఇవ్వాలా, మీ యొక్క క్యాలిక్యులేషన్స్ ఎలానో ఉంటే ఆడిటింగ్ చేస్తున్నారు కదా. ఇలానే మన గురించి ఆడిటింగ్ చేసి గొప్ప డైరెక్టరు, గొప్ప ప్రొడ్యూసరు మన భగవంతుడు గాడ్ మీరు చేస్తున్నవన్నీ ఒక లిస్ట్లో ఇచ్చారు. మీరు చెడు చేస్తుంటే చెడు అన్నీ ఒక ఫీడ్బ్యాక్లో ఒక దాంట్లో కంప్యూటర్లో స్టోరేజ్ అవుతూ ఉంటాయి, ఆయన కంప్యూటర్లో స్టోరేజ్ అవుతూ ఉంటాయి. మీరన్నీ మంచి పనులు చేస్తుంటే ఒక గుడ్నెస్లన్నీ ఒక చోట స్టోరేజ్ ఉంటాయి. కాబట్టి మనం హయ్యెస్ట్ టాస్క్ కనుక డీల్ చేస్తూ పోయారనుకో అది ఇప్పుడే ఇవ్వడు. నీ కర్మ ద్వారా మీరు చేసిన ద్వారా ఎంత ఇవ్వాలో అనేది ఆయనకు తెలుస్తుంది. మీరు ఎంత ఎఫర్ట్ పెట్టారు, మీరు ఎంత కాన్సన్ట్రేషన్తో పెట్టారు, ఎంత వేస్ట్ చేశారు, నిజంగా స్వార్థంతో చేస్తున్నారా, నిస్వార్థంతో చేస్తున్నారా. సో మీరు ఎంతవరకు యు ఆర్ ఎలిజిబుల్ టు దట్ పర్టికులర్ టార్గెట్ ఆర్ నాట్ అనే కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఆ క్యాలిక్యులేషన్స్ నుంచి కొంత పాయింట్ తీసుకొని ఈ జన్మలోని ఎలిజిబిలిటీ అయితే ఈ జన్మలోని ఇచ్చేస్తాడు, లేదంటే పెండింగ్లో పెడతాడు. కొన్ని ఫైల్స్ పెండింగ్లో పెడతారు కదా ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ సిస్టంలో. అలానే మీ పెండింగ్ మీ యొక్క టైం వచ్చినప్పుడు నెక్స్ట్ జన్మలోనో ఆపై జన్మలోనో మీకు ఒక మనవాడిని డైరెక్ట్గా పెద్ద స్టార్ని చేద్దామని చెప్పేసి అప్పుడు ఒక పెద్ద హిట్స్ ఇస్తాడు ఒక తర్వాత అప్పుడు మీ రేంజ్ పెరిగిపోతుంది అనమాట. అలానే నువ్వు పెద్ద టాపర్ ఐఏఎస్లో వెంకట్ అద్భుతమైన పొజిషన్ ఉన్నాడు. ఓకే,
స్టార్టింగ్లోనే నువ్వు ధీరుభాయ్ అంబానీ లాగా అద్భుతంగా చిన్న స్టాండర్డ్ నుంచి చెప్పుకుంటావు. స్టార్టింగ్ నుంచి నువ్వు మోదీ సర్కార్ లాగా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అయిపోతావు, కేసీఆర్ లాగా సీఎం అయిపోతావు, ఒక జగన్మోహన్ రెడ్డి లాగా నీ లైఫ్ మారిపోతుంది. బికాస్ ద స్టేజెస్ నువ్వు ఇయర్ అంతా నువ్వు కొట్టుకుంటావు. నేను పెద్ద రేంజ్లో నాకు ఎట్లయినా మినిస్టర్షిప్ రావాలి, ఒక హోల్ రేంజ్లో వెళ్ళిపోవాలి, ఒక జగన్మోహన్ రెడ్డిని కావాలి, ఒక కేసీఆర్ని కావాలి, ఒక కేటీఆర్ని కావాలి, ఒక ప్రైమ్ మినిస్టర్ మోదీని కావాలని ప్రయత్నం చేస్తే ఇయరంతా కూడా ఒక కార్యకర్తగా నేను మిగిలిపోవచ్చు, ఒక ఎమ్మెల్యే. తర్వాత దాంట్లో వీడి యొక్క క్వాలిటీస్ని బట్టి ఒక ఎమ్మెల్యే స్టాండర్డ్ నుంచి త్వరగా మీ యొక్క అద్భుతమైనటువంటి మీ మీద జనాలకు వచ్చినటువంటి ఆకర్షణ బేస్ చేసుకుని అప్పుడు తక్కువ కష్టంతోనే యూ లీడ్ దట్. ఓకే, అలా మీరు వస్తుంది. అందుకని మీరు అనేది ఏంటంటే ఇప్పుడు మీరు హయ్యెస్ట్ టాస్క్ పెట్టుకోవటం వల్ల అవన్నీ కూడా మీ దాంట్లో రిజిస్టర్ అవుతూ ఉంటాయి. నువ్వు దేనికోసం ప్రయత్నం చేస్తూ అందువల్ల ఏంటంటే ఈ జన్మలో మీకు అంత హయ్యెస్ట్ 100% అనుకుంటే ఒక 20% ఇచ్చినా చాలా మీకు సాటిస్ఫాక్షన్ వచ్చేస్తుంది. తర్వాత 40% అలా రేజ్ అయిపోతుంది ఒక టైజ్ 100. సో అందుకే అకార్డింగ్ టు వివేకానంద థియరీ టైమ్ ఈజ్ ఇమ్మెటీరియల్. టైం అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. ఎంత నువ్వు మాత్రం ప్రయత్నం చేసుకుంటూ పో. సక్సెస్ గురించి ఆలోచించుకో. నువ్వు అనుకున్న దాని గురించి టాస్క్ గురించి ట్రై చేయి. నెంబర్ 1 కావాలి. నీ టాస్క్ అంతా కూడా నెంబర్ 1గానే ఉండాలి. కానీ అందరికీ నెంబర్ 1 ఇస్తే పొజిషన్ ఏంటి? అందరూ ప్రైమ్ మినిస్టర్స్ అయితే వాట్ ఈజ్ యువర్ పొజిషన్? అందరూ ధనికులైతే వాట్ ఈజ్ ద చేసేవాడు ఉండాలి కదా, హెల్పర్స్ ఉన్నారు కదా. ఇప్పుడు సపోజ్ అందరూ కూర్చున్నారు, మిగిలిన అందరూ టీచింగ్ చెప్తున్నారు కాలేజీలో, బట్ బల్లలు తుడిచేవాళ్ళు ఎవరు, క్లీన్ చేసేవాళ్ళు ఎవరు? అందరూ ఉండాలి కదా. ఒక ఫంక్షన్కి వెళ్తాము, అందరూ కనుక నేను తినడానికి వస్తారంటే వడ్డించేవాళ్ళు కావాలి, వంట చేసేవాళ్ళు కావాలి. సో ఇవన్నీ కూడా ఉంటాయి. మనము ప్రతి దాంట్లో ఉన్నారంటే మనం హయ్యెస్ట్గానే ఉండాలి అంటే సేవకులు కూడా ఉండాలి కదా. ఇంకా నయం హయ్యెస్ట్ వాళ్ళు కొంతమంది దొరుకుతారు, సేవకులే దొరకరు. కాబట్టి ఏంటంటే ఏ వింగ్ కానీ పనిచేసేవాడు కూడా కావాలి నీకు డెఫినెట్గా. నువ్వు సడన్గా ఒక క్యాంటీన్ డెవలప్ చేయాలంటే అక్కడ దాంట్లో పనిచేసే వర్కర్స్ నీకు కావాలి. వాడు ఒక్కసారి మానేసాడంటే నువ్వు తలబట్టుకోవాల్సి వస్తుంది, రోజు ఇడ్లీలు టిఫిన్స్ పెట్టాల్సి వస్తుంది. ఎప్పుడైతే నీకు మంచిగా అక్కడ చేసేవాళ్ళు లేరో వాడు ఎంటబడాలి, వాడు ఎంత అడిగినా యూ హ్యావ్ టు డిమాండ్. ఎందుకంటే అలాంటి వ్యక్తులు మీకు దొరక్కపోతే ప్రాబ్లం అవుతుంది, రైట్? కాబట్టి ప్రతి ఒక్కడు వైట్ కాలర్ జాబ్సే ప్రయత్నం చేసిన కొంతమంది మాత్రం ఇలాంటి వాటిల్లో కూడా ఉండాలి. అందుకని భగవంతుడు అనేది ఎత్తు హయ్యెస్ట్ లోయెస్ట్ ఇలా ఏర్పరుస్తూ ఉండటం వల్ల లైఫ్ ఈజ్ గోయింగ్ ఆన్, రైట్? ఇప్పుడు అందరూ కనుక నేనే నెంబర్ 1 పొజిషన్లో ఉంటే ఇంకా చేసేవాడేవాడు, ఈ పనులు నడిపించేది ఎట్లా, ఈ చక్రాన్ని నడిచేది ఎలా? నేనేం చేయను, నాకు డిగ్నిటీ వచ్చేస్తుందని చెప్తే ఇంట్లో ఇంకా పనులు ఎవరు చేస్తారు? అంట్లు ఎవరు తోముతారు? అంట్లు చదవటానికి మీరు ఒక పర్మిషన్ ఉంది కదా, అంట్లు తోమను, అంట్లకు ఆమె పెట్టచ్చు కదా అని ఇస్తావు. ఏంటి ఆమెకి ఇస్తావు అంటే బికాస్ ఒక వర్క్ అనేది యూ ఫీల్ అలాంటి దానికి ఒక పని ఉంది, ఆ పర్టికులర్ పని నువ్వు చేయలేవు కాబట్టి ఒక అలాట్మెంట్ ఇస్తున్నావు. అట్లా ప్రతి వాళ్ళు అనేది చాలా ఇంపార్టెంట్. ఒక ఫిల్మ్లో ప్రొడ్యూసర్ ఆలోచిస్తున్నాడంటే ప్రొడ్యూసర్ లైట్మెంట్స్ ఉండాలి డెఫినెట్గా. ఒక యాక్టరు ఒక హీరోల మీద నచ్చిపోదు, ఒక డైరెక్టర్ ఇవన్నీ వెనకాల మీకు ఎడిటింగ్ చేసేవాడు కావాలి, తర్వాత స్క్రీన్ ప్లే చూసుకోవాలి, డైరెక్షన్ వర్షన్ చూసుకోవాలి, తర్వాత రైటర్ డైలాగ్స్ రాసేవాడు కావాలి, రావాలి, తర్వాత రికార్డింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, మ్యూజిక్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, తర్వాత భోజనాలు, ప్రొడక్షన్ మేనేజర్ భోజనాలు, పొద్దున పూట టిఫిన్స్ అరేంజ్ చేయాలి, అక్కడ పర్ఫెక్ట్గా ఇన్ టైంకి మార్నింగ్ 9 అంటే 9 కల్లా సెట్స్లో ఫుడ్ ఉండాలి, 7-8 కల్లా కొన్నిసార్లు 8 o'clock ఫుడ్ పెట్టాల్సి వస్తుంది, ఒక టైం టిఫిన్ పెట్టాల్సి వస్తుంది. తర్వాత మధ్యాహ్నం 2 గంటలకల్లా ఫుడ్ ప్రిపేర్ చేయాలి, 1:30 కల్లా. దానికి లెవెల్స్ ఉండాలి. మంచి పొజిషన్ ఉన్న వాళ్ళకు హై పొజిషన్, సెకండ్ ఉన్న వాళ్ళకు చేసేది ఎవరు? ఈ చిన్నవాళ్ళు, వాళ్ళందరూ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకటి సక్సెస్ కావడానికి వీళ్ళు కూడా ఇంపార్టెంట్. ఓ డైరెక్టర్ వచ్చి ఆ పని చేయలేడు కదా, ఓ ప్రొడ్యూసర్ వచ్చి ఆ పని చేయలేడు కదా, వాడికి ఈగో అర్థమవుతుంది. అందులో హీరో వచ్చి ఆ పని చేయలేడు కదా. అని వాళ్ళకంటూ సిస్టమ్ ఉండాలి. వాళ్ళని చూసుకునే వాళ్ళని బాధ్యత. వాళ్ళకి కరెక్ట్గా శాలరీస్ కనుక ఇవ్వకపోతే వాళ్ళు మేము వెళ్ళిపోతాం, మేము చేయం సార్ మాకు ఇది అంటూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్క వింగ్కి ఒక సిస్టమ్ అనేది ఉండాలి. అప్పుడే కనుక మీరు ఒక ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరు ఇష్టం వచ్చినట్టుగా కూడా వాళ్ళకి కూడా ప్రతిదీ ఈక్వాలిటీ అనేదే కాకుండా కొన్ని వేరే వింగ్స్ కూడా ఉంటాయి. వాళ్ళు కూడా ఆ యొక్క పనులు పార్టిసిపేట్ చేస్తేనే ఎంటైర్ది ఒక సినిమా అనేది సక్సెస్ అవడానికి ప్రయత్నం జరుగుతుంది. సో నువ్వు ఏ విధంగా కంపెనీ ఎస్టాబ్లిష్ చేయాలన్నా,
రోజుకి ఆ కంపెనీ నీట్గా ఉండాలి. నీట్గా ఉండాలంటే దానికి సంబంధించినటువంటి వర్కర్స్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. అది చేసేవాడు డైలీ క్లీనింగ్ కావాలంటాడు, దానికి ఇంత అమౌంట్ కావాలి, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అమౌంట్స్ని ప్రాపర్ వే కొన్నిసార్లు డే టు డే ఇవ్వాల్సి వస్తుంది, కొన్నిసార్లు ఇది ఉంటుంది. కాబట్టి నువ్వన్నింటినీ కాన్సన్ట్రేట్ చేయాలి. అలా ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా లక్ష్యం హైయెస్ట్గానే పెట్టుకోవాలి. బట్ మీకు ఇచ్చే ఛాన్సెస్ దట్ డిపెండ్స్ ఇన్ ద సెన్స్ ద వ్యారీ. అంటే ఈ క్షణాలు మీకు ఇవ్వకపోవచ్చు. మాకు రిజల్ట్ నేను ఇంత పెట్టాను నాకు ఇవ్వట్లేదు, గాడ్ ఇట్స్ నాట్ గుడ్. ఎందుకంటే బికాస్ మీ ఎఫర్ట్ ఏదైతే రేంజ్ని బట్టి మీకు రిజల్ట్ అనేది ఉంటుంది. సో దాన్ని బట్టి మొత్తం టోటల్గా ఆయన ఈజ్ ద డైరెక్టర్, గాడ్ ఈజ్ ద డైరెక్టర్, మనమందరం కూడా ఆర్టిస్ట్. ఎవరి క్యారెక్టరైజేషన్ ఎంతవరకు అంటే ఆ క్యారెక్టర్ అయ్యాక మనం వెళ్ళిపోతుంటాం, జంప్ అయిపోతుంటాం. ప్రతి క్యారెక్టరైజేషన్కి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది, ఎంతమందిలోని యూనిక్ ఉంటుంది. ఒకళ్ళు మీలాగా ఇంకోళ్ళు ఉండరు, ఇంకోళ్ళలాగా ఉండరు, వాడు థాట్ ప్రాసెస్ డిఫరెన్స్ ఉంటుంది. అందరినీ ఈక్వల్ చేస్తే ఇంకా దీంట్లో మజా ఏముంది? సినిమాలు ట్విస్ట్ లేకుండా సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలాగే హెచ్చు తగ్గులు ఉండాలి, టాపర్స్ ఉండాలి, మిడిల్ క్లాస్ వాళ్ళు ఉండాలి, లోయర్ క్లాస్, ఈ స్టేజెస్ ఉండాలి. ఈ స్టేజెస్ ఉన్నప్పుడే దెన్ ద స్మూత్ ఈజ్ గివింగ్. అందరూ అంటారు, అరే ఈక్వాలిటీ చేయొచ్చు, పేదలు ఎందుకు పేదలుగా మిగిలిపోవాలి, టాపర్స్ ఎందుకు ఉండాలంటే అప్పుడే పేదవాడికి ఒక ఫైట్ అనేది ఉంటుంది. నేను ఎందుకు టాప్ క్లాస్లో ఉండలేను, ఐఎమ్ ఆల్సో బికమ్ ఏ రిచ్ అనే ఒక థాట్ వస్తుంది. అంటే అండి అతను కూడా అనుకుంటాడు అనమాట, ఎట్లా అయినా సరే నేను కార్ ఇది చేయాలి, తర్వాత నేను కార్లలో తిరగాలి, నేను మంచి బిల్డింగ్స్ తెచ్చుకోవాలి, మంచి హ్యాపీగా ఉండాలి, మంచి క్లోత్స్ వేసుకోవాలి, ఐఎమ్ ఆల్సో బికమింగ్ ఏ టాప్. అలాంటి ఆ ప్రయత్నం అని ఈజ్ ఎఫర్ట్ స్టార్ట్ అవుతుంది. అలా వాడు ఈ జన్మంతా ప్రయత్నం చేసిన తర్వాత దెన్ నెక్స్ట్ జన్మలో వాడికి ఇంకొక బెస్ట్ పొజిషన్స్ అకార్డింగ్ టు దాట్. ఇప్పుడు ఏదైతే వీడు టాపర్ అయ్యాడో వాడికి ఎక్కువ ఈగో పెరిగిపోయి వాడు టాపర్ అనే ఉద్దేశంలో ఉండి వాడు ఎప్పుడైతే రాంగ్ మిస్టేక్స్ యూజ్ చేశాడో వాడిని డిసైడ్ చేస్తాడు గాడ్. దాని పర్సంటేజ్కి వెళ్ళిపోతుంది, వాడు మళ్ళీ ఈ స్టేజ్కి వస్తాడు టాప్ పొజిషన్ నుంచి. వాడి క్యాలిబర్ తగ్గినప్పుడు ఈజ్ ఇన్ అగైన్ కమింగ్ టు ద స్క్రాచ్ లెవెల్. అప్పుడు ఏంటంటే మళ్ళీ లో లెవెల్ వచ్చేస్తాడు అనమాట. ఈ విధంగా ద డిఫరెన్సియేషన్ విల్ స్టార్ట్ అనమాట. మళ్ళీ అతను లో లెవెల్కి వస్తాడు. ఈ విధంగా అల్టిమేట్గా ఏంటంటే ఒక్కొక్క పొజిషన్ నుంచి ఇంకా డౌన్ కావాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి యూ షుడ్ బి హయ్యెస్ట్ లోయెస్ట్ అనేది ఉంటుంది. దట్ హై రేంజ్ మిడిల్ ఈ విధమైనటువంటి వాటిని జరుగుతూ ఉంటుంది లైఫ్లో. కాబట్టి మీరు దాని గురించి డోంట్ థింక్ అబౌట్ దట్. ఓకే, ఇంపార్టెంట్ అన్నమాట. సో మీరు ఇవన్నీ కాన్సన్ట్రేట్ చేస్తూ ముందుకెళ్ళండి, దెన్ యూ విల్ బి ద సక్సెస్ఫుల్. మీరు సక్సెస్ అవుతారు. బట్ ఏంటంటే యాక్చువల్గా యూ షుడ్ బి అవేర్. కంపల్సరీ ఒక్కొక్క దాని గురించి మీరు ఎఫర్ట్ పెట్టండి. మ్యాక్సిమం మీరంటే తగ్గేదేలా అన్నట్టు మీరు టాస్క్ మాత్రం హయ్యెస్ట్ ఉండాలి. ఎలాగైనా సరే నేను అక్కడికి రీచ్ అవుతానని ఉండాలి. బట్ అకార్డింగ్ టు సర్కమ్స్టెన్సెస్ కొన్ని లెవెల్స్ పడిపోయినప్పుడు మీకు కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే బికాస్ మా మైండ్తో కంపేర్ చేస్తే 20% మనం ఉపయోగిస్తాం, మిగిలిందంతా వేస్టేజ్ అవుతుంది. ఒక పని మీద పెట్టడం మనకి ఎన్నో యావిగేషన్స్ ఉంటాయి, ఆ యావిగేషన్స్ మీద మనం కాన్సన్ట్రేట్ చేసుకుంటాం. దానివల్ల ఏంటంటే మనం డైవర్ట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. మీరు ఒక పాయింట్ మీద పెట్టగలిగితే యూ ఆర్ హెన్ మోర్ ఎనర్జీ కాన్సన్ట్రేట్. అండ్ వన్ మోర్ థింగ్, విల్ పవర్ ఒకటి ఉండాలి. టాస్క్ ఈరోజు చేసామంటే ఒక టార్గెట్ ప్రాణం పోయినా అది ప్రతిష్టగా చేయాలి. ఇప్పుడే లేదు నా బద్ధకం వచ్చింది, మా ఇంట్లో వాళ్ళకి ఒంట్లో బాగాలేదు, సంథింగ్ ఏదో అయ్యిందని చెప్పి టాస్క్ ఆపకూడదు. నువ్వు కనుక అచీవ్మెంట్ ఓరియంటేషన్లో మెయిన్ పార్ట్ ఈజ్ సక్సెస్ కావాలి అంటే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక చాప్టర్ ఫినిష్ చేయాలి. యూ హ్యావ్ టు ఫినిష్ దట్. ప్రాణం పోయినా సరే, కానీ కష్టంగా ఉంటుంది, అయినా కూడా డెడ్ టాస్క్ విల్ డన్ 100% చేయాలి. దేర్ బై యూ విల్ బీ ద విల్ పవర్ డెవలప్ అవుతుంది. సో టాస్క్లు పెట్టుకోవచ్చు, కానీ దానికి తగ్గ వే ఆఫ్ ప్రాసెసింగ్లో ఉన్నటువంటి ఎఫర్ట్ మాత్రం 100% చేయాలి. అప్పుడే మీరు సక్సెస్ అవుతారు. లేదు నేను ఇలా నెమ్మదిగా చేసుకుంటూ పోతాను, రిజల్ట్ విల్ బి స్లో. కాదు మీ చేతుల్లో. మీకు నేను చెప్పాను కదా, దాదాసాయం సినిమాలో 99%
ప్రామిస్టరీ ఇది 1% అనేది మనిషి చేతిలో, అది ఎంతవరకు నిజమని అకార్డింగ్ టు మూవీ యాంగిల్లో చెప్పిన మనిషికంటూ కొంత ఇది ఇచ్చాడు భగవంతుడు. అపార్ట్ ఫ్రమ్ దిస్ కర్మ సిద్ధాంత, నీకు గాడ్కి ఉన్న తేడా సెంటర్. అంటే నువ్వు చనిపోతావు, అతను చనిపోడు. నీ పవర్ ఆఫ్ ఎక్స్పాన్షన్ నువ్వు డెవలప్ చేయాలి అంటే నీ కమాండ్లో బ్రెయిన్ ఉండాలి, సెన్సెస్ మీద కమాండ్ ఉండాలి. దెన్ ఓన్లీ యూ విల్ బీ ద పవర్. అంత పవర్ ఆఫ్ ఎనర్జీ లెవెల్స్ నువ్వు పెంచుకోవాలి అంటే ఈరోజు టాస్క్ అయిపోవాలంటే అయిపోవాలి. అప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. తిండి కూడా బంద్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ తిండి అయితే బంద్ చేస్తున్నారంటే తీసుకోండి, కానీ స్ట్రాటజీ షుడ్ బి లైక్ దిస్. అంత పవర్ఫుల్గా కనుక మనం పెట్టగలిగితే ఎనీ ఫీల్డ్ టాస్క్, డే టు డే టాస్క్ కనుక చేయగలిగితే యూ ఆర్ ద సక్సెస్ఫుల్. నో డౌట్ యూ ఆర్ ద సక్సెస్ఫుల్. విల్ పవర్ డెవలప్ అవుతావు. వన్స్ యూ అచీవ్ ద విల్ పవర్ అంటే నువ్వు కమాండ్ చేయగలుగుతావు. నీ సక్సెస్ నువ్వే కమాండ్ చేయగలుగుతావు. డెఫినెట్గా నువ్వు లుక్ ఎట్ ద ఓషన్ని చూస్తావు, సాధిస్తావు. అప్పుడు వ్యూస్ మీద నీకు ఉండదు. డెఫినెట్గా నువ్వు అనుకున్న హైయెస్ట్ టాస్క్ని అచీవ్ చేస్తావు. దిస్ 100% ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్. ట్రై చేయండి. ఏ రోజు నుంచి స్టార్ట్ చేయండి. ఒక చిన్న టాస్క్ తీసుకోండి, అని అనుకున్నట్టు చేయకండి. ప్రాణం పోయినా సరే లాస్ట్ వరకు మరి ప్రయత్నం చేయండి. మరి ఎక్స్ట్రా కండిషన్స్ వస్తే వదిలేండి తప్ప మ్యాక్సిమం ప్రయత్నం చేయండి. ఈరోజు చేయాలంటే నైట్ 12, 1, 2 వాట్ ఎవర్ ద టైం తీసుకోండి. అప్పుడు చాలా కష్టం అనిపిస్తుంది, నీరసం వచ్చేస్తుంది. బట్ దెన్ ఆల్సో యూ డూ, యు ఆర్ ద సక్సెస్ఫుల్ మెంబర్. ఓకే, లుక్ ఎట్ ద ఓషన్, డోంట్ సీ యువర్ వేస్, ఆల్వేస్ థింక్ బిగ్, దెన్ ఓన్లీ యువర్ ద సక్సెస్ విల్ కమ్. రైట్ గైస్, నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు ది అదర్స్. వన్ మోర్ థింగ్, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నా ఎవరీ నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఇంకోటి, ఆర్ఆర్ఆర్ మూవీ హైయెస్ట్ ఎక్స్పెక్టేషన్స్తో వస్తున్నది 25th నాడు కమింగ్ అన్ని థియేటర్స్లో. చూడండి, అద్భుతంగా. నేను రివ్యూ కూడా చెప్తాను. ఇది ఎంత కష్టపడి వాళ్ళు మూవీని మేకప్ చేశారో చూడండి. కొన్ని కోట్లతో నిర్మించారు. ఆ దాని ఎక్స్పెక్టేషన్స్ లెవెల్లో రాజమౌళి చూపించగలుగుతారు. ఇద్దరు మల్టీ స్టార్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్. ఇట్స్ ఎ వెరీ గుడ్డెస్ట్ కాంబినేషన్. డెఫినెట్గా హైయెస్ట్ హిట్ అవుతుందని అందరికీ ఇప్పటికిప్పటికే అనేక టికెట్స్ విపరీతంగా సేల్ అవుతున్నది. లెట్ us see and enjoy the movie. That should be definitely inspirable. మీకు ఎంతో ఒక హిస్టారికల్ థీమ్తో కూడా తీసిన మూవీ కాబట్టి మీరు దాని నుంచి కూడా ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు. ఇట్స్ అ మోటివేషనల్ టాస్క్ మూవీ కూడా మీరు తీసుకోగలిగిన, పాజిటివ్ తీసుకోగలిగితే మాత్రం యు ఆర్ ద నెంబర్ 1. డెఫినెట్గా ఇదవుతారు. టాస్క్ని 100% మీకు అనుగుణంగా మార్చుకోవచ్చు. దట్ ఈజ్ ఆల్సో మోటివేషనల్ ఆస్పెక్ట్. ఆర్ఆర్ఆర్ డోంట్ మిస్. ఫస్ట్ డేనే చూసి దాన్ని విజయవంతం చేయండి. వరల్డ్ వైడ్గా రిలీజ్ అవుతుంది. మన ఇండియన్ పాన్ అమెరికా పాన్ రేంజ్లో తయారవుతున్నది మన యొక్క ఇండస్ట్రీ లెవెల్. సో ఈ విధంగా హోల్ వరల్డ్ రిలీజ్ అవుతున్నది కాబట్టి మీరందరూ కూడా దాన్ని సక్సెస్ చేయండి. సో డెఫినెట్గా రాజమౌళి అంత స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తాడు. ది ఎక్స్పెక్టెడ్ బిగ్ హిట్. ఇప్పటికే ఎన్నో కలెక్షన్స్ వస్తున్నాయి మూవీకి. సో మీరు కూడా చూసి ఆనందించండి. నేను ఫస్ట్ రోజు మీకు సినిమా చూసి నేను కూడా మీకు డెఫినెట్గా రివ్యూ చెప్తాను. ఓకే, బాయ్. యువర్ శేష్.